సూపర్. ఆహా ఊహు అనుకుంటానే కోహ్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎంత స్మార్ట్ గా కట్ చేశారంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు ఓహో ఇదా స్టోరీ అనిపిస్తుంది, కానీ చూసిన తర్వాత అసలు స్టోరీ ఏంటి అనిపిస్తుంది. ఏదో జరుగుతుంది అది కనిపిస్తుంది, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ బాగుంది ట్రైలర్. బాగుందంటే మరీ తోపు తురుమేం కాదు, జస్ట్ ఓకే అంతే. కొంచెం సైఫై ప్లస్ గ్యాంగ్స్టర్ డ్రామా అనిపిస్తుంది. అండ్ సేమ్ విక్రమ్ టెంప్లెట్ కనిపిస్తుంది ఇక్కడ కూడా. అంటే ఓల్డ్ మూవీస్ కి లింక్ చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ కి టైమ్ లైన్ కి తగ్గట్టుగా స్టోరీని డెవలప్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు లోకి, విచ్ ఇస్ నైస్. అండ్ సైమన్ రోల్ లో నాగార్జున గారు ఆల్సో లుకింగ్ టెరిఫిక్. ఓకే, ట్రైలర్ లో ఉన్న ఒక్కో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. మేము నిద్రపోం సార్, నిద్ర రాదు. ట్రైలర్ స్టార్ట్ అవడమే సైమన్ హౌస్ ని చూడొచ్చు. ఆ నైట్ షాట్ లో సైమన్ ఇల్లు అని ఎలా అంటున్నావు డూడు అంటే, లెట్ మీ టెల్ యూ, ఇక్కడ ఏదో రాసుంటది, చదవండి. పిన్ కింగ్, కింగ్ పిన్ అని రాసుంటది ఇక్కడ. అండ్ మల్టిపుల్ షాట్స్ లో ఆ టెక్స్ట్ ని చూడొచ్చు. ట్రైలర్ లో చూపించిన స్టఫ్ ని బేస్ చేసుకుని చూస్తే కింగ్ పిన్ సైమన్ ని అనిపిస్తుంది. ఇక్కడ పింక్ నియాన్ లైట్ ని చూడండి, ఇదే సేమ్ లైట్ ని ఈ షాట్ లో ఇక్కడ కూడా చూడొచ్చు. సైమన్ ఉన్న ఈ హౌస్ అండ్ ఈ హౌస్ రెండు సేమ్. సో ఇది సైమన్ హౌస్, సేమ్ ఇలాంటి నియాన్ లైట్స్ తోనే నెక్స్ట్ షాట్స్ లో దేవ మ్యాన్షన్ ని కూడా చూడొచ్చు. తర్వాత దేవలో ఒక గోల్ వాచ్ తో లేబర్ వర్కింగ్ టైం ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. ఈ షాట్ ని పట్టుకుని ట్విట్టర్ లో ఎవడో నాలాంటి టుంగరేగాడు టైం ట్రావెల్ అంటున్నాడు. అది టైం ట్రావెల్ వాచ్ అంట. దానికోసం దేవ్ అక్కడికి వస్తాడంట. ఆ వాచ్ తీసుకుని పాస్ట్ లోకి టైం ట్రావెల్ చేసి విలన్ని చంపేశాడంట. వీడెవడో నాకంటే వైల్డ్ గా ఉన్నాడు. దెన్ ఈ షాట్ లో లిప్స్టిక్ టైప్ లో ఒక కీ లాంటిది ఒకటి ఉంటది. దాని మీద LT571 అని ఉంటది. 2 స్టార్స్ కూడా ఉంటాయి. మేబీ అది ఏదో ఒక సీక్రెట్ రూమ్ కీ అయి ఉండొచ్చు, లేదా సత్యరాజ్ క్యారెక్టర్ రాజశేఖర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న రూమ్ కీ అయి ఉండొచ్చు. తర్వాత శృతి పాపం చూడొచ్చు. సారీ ఒక కంటైనర్ ఓపెన్ చేస్తా ఉంటది. ఇక్కడ ఏదో బిర్యానీ పార్సల్, ఒక ర్యాప్డ్ డెడ్ బాడీని చూడొచ్చు. నెక్స్ట్ షాట్స్ లో తను ఇదే డెడ్ బాడీస్ ని, మల్టిపుల్ డెడ్ బాడీస్ ని ఎక్కడికో తీసుకెళ్తా ఉంటది. ఎక్కడికో నేను చెప్తా. తర్వాత ఈ షాట్స్ లో అదే డెడ్ బాడీస్ ని కఫ్స్ తో లాక్ చేయడం చూడొచ్చు. చేస్తుంది శృతి క్యారెక్టర్. ఈ షాట్ లో ఇక్కడ కూడా శృతిని చూడొచ్చు. ఇక్కడే సైమన్ రాజశేఖర్ కూడా ఉంటారు. అండ్ ఇక్కడ ఒక కాలిపోయిన డాష్ బోర్డ్ లాంటిది ఒకటి ఉంటది. దెన్ ఈ షాట్ లో ఒక వ్యాన్ చూడొచ్చు. దాని మీద కోల్డ్ స్టోరేజ్ వ్యాన్ అని ఉంటది. ప్రీవియస్ షాట్స్ లో శృతి ఓపెన్ చేసిన కంటైనర్ మేబీ ఇదే. ఆ కంటైనర్ అండ్ ఈ కంటైనర్ రెండు ఆల్మోస్ట్ సేమ్. అండ్ దెన్ ఈ షాట్ లో ఒక మినియేచర్ సెటప్ చూడొచ్చు. కాన్సెప్ట్ ఏమో తెలియదు, కానీ రాజశేఖర్ సైంటిస్ట్ అనుకుంటా. ఇక్కడ ఒక చైర్ ఉంటది, దానికి మల్టిపుల్ వైర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ముందు ఒక కాపర్ వైర్స్ తో కంట్రోలర్ లాంటిది ఒకటి ఉంటది. తర్వాత ఒక సార్ట్ ఆఫ్ డ్రగ్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేయడం చూడొచ్చు. నెయిల్స్ ని బట్టి చూస్తే ఇక్కడ కూడా శృతి పాపే. ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. అవసరం అది, దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ థింక్ ఇదే మోడల్ ని శృతి క్యారెక్టర్ అండ్ సత్యరాజ్ క్యారెక్టర్ రాజశేఖర్ రియల్ గా డెవలప్ చేసి ఉంటారు. ప్రాబబ్లీ సైమన్ డెవలప్ చేయించుంటాడు బలవంతంగా. బికాస్ ఈ షార్ట్స్ లో వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. ఒక ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు మనిషి మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటది కదా, సేమ్ ఎక్స్ప్రెషన్ వీళ్ళ ఫేసెస్ లో నోటీస్ చేయొచ్చు. మేబీ సైమన్ వీళ్ళని కిడ్నాప్ చేసి ఆర్ బ్లాక్ మెయిల్ చేసి ఇలా వీళ్ళ చేత ఇలా లంగా పనులని చేస్తూ ఉండొచ్చు. డెడ్ బాడీస్ ని రూమ్ లోకి తీసుకెళ్లి ఆ స్పెషల్లీ డిజైన్డ్ చైర్ మీద కూర్చోబెట్టి ఒక టైప్ ఆఫ్ డ్రగ్ వీళ్ళకి ఇంజెక్ట్ చేయడం వరకు మనం చూడొచ్చు. బట్ ఆ డెడ్ బాడీస్ తో ఏం చేస్తున్నారు అనేది నో ఐడియా. మేబీ ట్రైలర్ లో చెప్పినట్టు ట్రేసెస్ లేకుండా తుడిచిపెడుతూ ఉండొచ్చు. ఆ చైర్ మీద కూర్చోబెట్టి డిస్పోజ్ చేస్తూ ఉండొచ్చు. ఒక మనిషిని లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే ఇట్ కెన్ బి ఎ డిసాస్టర్. బట్ సంథింగ్ ఏదో ఉంది. అండ్ ట్రైలర్ లో నాకు అనిపించిన వన్ అండ్ ఓన్లీ మనీ షాట్ ఇదే. ఇది కూడా ముందే లీక్ చేసి పడుతున్నారు. ఓకే, ఇట్స్ ఓకే, నైస్. నాకు సార్ని ఈ లుక్ లో చూడటం వెరీ హ్యాపీ. చాలా రోజులైంది నాకు సార్ ప్రాపర్ అగ్రెషన్ చూసి, అలాంటి క్యారెక్టర్స్ చూసి. ఈ షాట్ లో సైమన్ రోలెక్స్ మాదిరి ఎవరినో కొడతా ఉంటాడు. కొడుతుంది ఎవరినో కాదు. ఇది మేబీ కొంచెం స్పాయిలర్ అవ్వచ్చు, స్కిప్ చేస్తే బెటర్. మీరు స్కిప్ చేయరని నాకు తెలుసు. అక్కడ సైమన్ హ్యామర్ తో కొడుతుంది దయాల్ని. అంటే నాట్ 100% షూర్. లీక్ అయిన వీడియోలో ఆల్మోస్ట్ ఆ పర్సన్ దయాల్లానే ఉన్నాడు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ నాకు అనిపించింది చెప్పాను అంతే. దేవాన్ని పట్టుకోరంటే డాన్స్ చేస్తారో డాన్స్ మోనికా ఇప్పుడు చెయ్యి. బట్ దిస్ ఇస్ ఎక్సలెంట్ షాట్. ఈ షాట్ లో ఇక్కడ సైమన్ ఇలా ఇక్కడ కొట్టడం చూడొచ్చు. దెన్ ఆల్ ఆఫ్ ది సడన్ ఒక వింటేజ్ ఫ్రేమ్ వస్తుంది. ఆ కలర్ ప్యాలెట్ అండ్ ఆ కాస్ట్యూమ్స్ అంతా ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఇవి పాస్ లో టేక్ ప్లేస్ అయ్యే సీన్స్ అనుకుంటా. తర్వాత విలన్నా బట్టాస్ దేవ మ్యాన్షన్ మీద అటాక్ చేస్తారు. ఇక్కడ దేవ మ్యాన్షన్ అని ఉంటది. అండ్ ఇక్కడ కూడా సేమ్ టెక్స్ట్ ని నోటీస్ చేయొచ్చు. అన్ని నేమ్ బోర్డ్స్ ఒక పాపులర్ ప్లేస్ కి మాత్రమే ఉంటాయి. అండ్ మ్యాన్షన్ లోపల కూడా అదే టెక్స్ట్ ని చూడొచ్చు. ఇక్కడ వెయిట్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. తర్వాత ఇలా కూలీ నంబర్ ప్లేట్ తో అగ్గిపులు వెలిగించడం రజనీ మూవీస్, ఓల్డ్ మూవీస్ కి రిఫరెన్స్ ఇది. ఆయన ఓల్డ్ మూవీస్ లో ఇలాంటివి చాలా ఉంటాయి, కుప్పలు తెప్పలు ఉంటాయి. దెన్ ఒకరిని పట్టి కొట్టి కట్టి ఈడ్చుకెళ్ళే ఈ షాట్.
ఈ షాట్ లో ఇక్కడ ఉంది చాలా కాన్ఫిడెంట్ గా రజనీ అనుకున్నాను, కానీ కాదు, ఉప్పి. ఈ షాట్ లో తన చేతిలో ఒక హుక్ ని చూడొచ్చు, సేమ్ హుక్ ని నెక్స్ట్ షాట్స్ లో కూడా చూడొచ్చు. ఆ హుక్ తోనే ఫైట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఈ షాట్ లో హెలికాప్టర్స్ ల్యాండ్ అవుతా ఉంటాయి. ఈ హెలికాప్టర్స్ ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ దాహావే. ఈ షాట్ లో తన పెట్ డాగ్స్ సేమ్ హెలికాప్టర్ నుండి దిగడం చూడొచ్చు. అండ్ ఇక్కడ 2 కాఫిన్స్ ని చూడొచ్చు, అవి మోస్ట్ ప్రాబబ్లీ దేవ పార్సల్ చేసినాయి. ఈ షాట్ పడినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సైమన్ వాయిస్ వస్తుంది, నిన్ను ఎక్కడో చూసినట్టుందని, ఇన్ అ వెరీ డీప్ టోన్. సచ్చే ముందు కొన ఊపిరితో మాడితే ఎలా ఉంటుందో అలా ఉంటది. మేబీ ప్రీ క్లైమాక్స్ దాకా దేవ సైమన్ ని కూడా ప్రాబబ్లీ పాస్ట్ లో ఇద్దరికి పరిచయం ఉండే ఉంటది, అందుకే తను అలా అంటాడు. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఈ షాట్ లో దాహా ఉత్తినే అలా గాల్లో ఫైర్ చేస్తూ ఉంటాడు టైం పాస్ కి. ఈడు కూడా రోలెక్స్ లా సంకిన బట్టలా ఉన్నాడు, బట్ ఆమీర్ ఖాన్ లుక్ మాత్రం అదిరింది. ఆయన మీకు కేవలం ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న. ఈ డైలాగ్ విన్న తర్వాత నాకు ఎందుకో కొడుతుంది. రాజశేఖర్ అదే సత్యరాజ్ క్యారెక్టర్ ఎందుకో చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. జస్ట్ స్పెక్యులేషన్ అంతే. తర్వాత తన ఫ్యామిలీని సేవ్ చేయడానికి, తన డాటర్స్ ని సేవ్ చేయడం కోసం దేవా వస్తాడు అనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు రాజశేఖర్ డాటర్స్. ట్రైలర్ లాస్ట్ లో చూడొచ్చు, వీళ్ళ మీద విలన్స్ అటాక్ చేస్తుంటారు, దెన్ దేవా వచ్చి వీళ్ళని సేవ్ చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ సైమన్ స్క్రీన్స్ మీద దెన్ చూసి బాగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. అక్కడ స్క్రీన్స్ మీద నాట్ కనెక్టెడ్ అని ఉంటది, ఆ స్క్రీన్స్ లో ఏదో చూసుంటాడు, సడన్లీ డిస్కనెక్ట్ అయింది, అరుస్తున్నాడు అంతే. ఉప్పి ఐకానిక్ ఐబాల్ మూమెంట్. ఇది ఉపేంద్ర మూవీకి రిఫరెన్స్. దెన్ ఇది కూడా దేవ పాస్ట్ కి సంబంధించిన షాట్. బస్ లో ఫైట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఎంటైర్ ట్రైలర్ లో ది బెస్ట్ షాట్, రజనీ ఎలా బీడి నోట్లో పెట్టుకుని అలా వాక్ చేస్తూ వస్తూ ఉంటాడు స్మూత్ గా. దేవ యంగర్ వర్షన్ ఉన్న నెగిటివ్ క్లిప్ కి సీన్ కట్ అవుతుంది. ఎక్సలెంట్ థాట్ ఇది, బ్యూటిఫుల్ ట్రాన్సాక్షన్. ఐ థింక్ ఈ పాస్ట్ లోని సీన్స్ అన్నిటిని డిఏజింగ్ యూజ్ చేసి చేసినట్టున్నారు తెలుస్తుంది, బట్ అవి ప్రాపర్ గా వర్కౌట్ అయితే అదే హ్యాపీ. ఎంత ప్రాపర్ గా చేసినా డిఏజింగ్ చేసింది చాలా ఈజీగా తెలిసిపోద్ది, అందుకే లోకి తెలివిగా నెగిటివ్ షాట్ వేసాడు. నాయిస్. సో ఓవరాల్ ట్రైలర్ వాస్ ఓకే, బాగుంది, ఐ లైక్డ్ ఇట్. కానీ కలర్ ప్యాలెట్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అండ్ మీరు ఈ పాటికే ట్రైలర్ చూసేస్తుంటారు, సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్ కామెంట్ చేయండి. అండ్ చాలా గ్యాప్ వచ్చింది. జనరల్ గా నేను ఇంత గ్యాప్ తీసుకోను, బట్ గ్యాప్ ఆటోమేటిక్ గా వచ్చింది. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల మొత్తం నా ప్రీవియస్ మంత్ ప్లాన్ మొత్తం దొబ్బింది. సరే జో హోగయా ఛానల్స్ హోగయా, రీచ్ లేదు కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. సినిమా మీద బీభత్సంగా హైప్ ఉంది, కానీ వీడియో మీదే హైప్ లేదు, బట్ మీరు హైప్ పెంచొచ్చు. కామెంట్ సెక్షన్ ని జస్ట్ అలా స్వైప్ చేస్తే హైప్ బటన్ కనిపిస్తుంది, అది నొక్కండి, మనకి కొంచెం రీచ్ వస్తుంది. అండ్ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే యు ఆర్ మై ట్రూ సినిమా ఆడియన్. లవ్ యూ. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. Thank you. Thanks for watching this video and bye. సో ఓపెన్ చేయి నువ్వు దే. ఓకే, జోక్స్ అపార్ట్. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా వుడ్. ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా మై డియర్ సినిమా వుడ్. నువ్వే లెట్టి నన్ను కెలకాలనుకోకు, ఎందుకంటే నేను చేయి పెట్టి మొత్తం బయటకు లాగేస్తాను.